మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. వెళ్ళి పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నా ఎక్స్ లో ఒకడు ఉన్నాడు, వాడిని అడగండి. అసలు రాజకీయాలకి నా కొడుకు ఏమన్నా సంబంధం ఉందా అబ్బాయి? అసలు నాతో పోట్లాడండి రా, నాతో పోట్లాడండి. మా అబ్బాయిని ఎందుకు అంటే మా అబ్బాయి నా గురించి కూడా పెడితే మా అబ్బాయిని అడ్డం పెట్టుకోకుండా కూడా జనం నమ్మలేరని చెప్పేసి మీకు అర్థమైంది చూడండి. అబ్బాబాబాబా అంటే మీరు ఏం చెప్పినా కూడా పబ్లిక్ నమ్మదు. దాంట్లో మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకుంటేనే పబ్లిక్ నమ్ముద్దని భయంతో తీసుకొచ్చి మా అబ్బాయి ఫోటో పెట్టారు. అంతే కదా. ఇంత రోతగా చేస్తున్నారే. ఆ పోస్టులు ఎవడేశాడో వాళ్ళ అమ్మకి చూపించరా బాబు నువ్వు తీసుకెళ్ళి, లేదా మీ భార్యకి చూపించు, యాక్సెప్ట్ చేస్తుందేమో చూద్దాం. నీ తల్లినో చెల్లినో ఇదే విధంగా పెడితే నీకు తెలిసి వస్తుంది. కానీ మా సంస్కారం అది కాదు, మేము దాన్ని ఎంకరేజ్ చేయం. నిన్న ఎవరో నా అకౌంట్లో నా ఎఫ్బీలో నాకు సపోర్ట్గా వచ్చి తెనాలి అజయ్ నీలిగాడిని వేసుకున్నారు, బండ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కానీ నేను చెప్పా వాళ్ళు నోరు జారినా మనం నోరు జారద్దు, మన సంస్కారంగానే ఉందాం, మనం బూతులు మాట్లాడద్దు. వాడు నా గురించి చండాలంగా ఇప్పుడు కాదు, వాడికి బైండ్ ఓవర్ కూడా రాయించడం జరిగింది ఒకప్పుడు, అయినా కూడా నోరు జారద్దని చెప్పింది నేను అసలు ఎప్పుడు పిల్లల్ని తీసుకురాను. ఎప్పుడు భారతీ రెడ్డి గురించి నేను అన్నానని చెప్పి తీసుకురండి. మీరు నన్ను లంజలు పూస్తూ ఉంటే, ఎవడెవడితో లింకులు కట్టి మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకోవాలి, పచ్చి బూతులు మాట్లాడుతుంటే నేను ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలి? అవును, నన్నంటే నేను భారతీరెడ్డినే అంటా. ఎందుకంటే మీరందరూ ఫేక్ గాళ్ళు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. మీరు ఉంటే పలానా దగ్గర ఉన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్ని అడుగుతాను, లేకపోతే నీ పెళ్ళం పిల్లల్ని అడుగుతాను ఏంట్రా ఇది అని. మీ పెళ్ళం పిల్లల్ని అడుగుతాను నేను, ఏంటమ్మా ఇది, ఎందుకు జరిగిందమ్మా ఇది అని అడుగుతాను నేను. కానీ మీ అన్ని ఫేక్ అకౌంట్సే. నేను ఎక్కడికి వచ్చి అడగాలి? అంటే మీరు అన్నారు కదా అని చెప్పి అయ్యో నన్ను అన్నారని నేను గుండెలు బతుకుని ఇంట్లో కూర్చోనా? నా క్యారెక్టర్ అది కాదబ్బా. నేను గుండెలు బాదుకుంటా కూర్చోను. నన్ను అన్న వాళ్ళే నాకు ప్రశ్నించడం అలవాటు. మరి మీరు ఒరిజినల్ అకౌంట్స్ తో వస్తే నేను మిమ్మల్ని అడుగుతాను. నేను భారతీరెడ్డిని అనను, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని అనను, అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు అంటే మీకు నాకు ఏమైనా పొలం గట్టుల తగాదాలు ఉన్నాయా? లేకపోతే మీరు నేను ఏమైనా బంధువులమా? లేకపోతే మీకు నాకు ఏమైనా ఆస్తుల తగాదాలు ఉన్నాయా? గట్లు తెగొట్టుకునే తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదే. మీరు నన్ను ఈ రకంగా బజారుకి తీసుకొస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి కోసం. సో మీరు ఫేక్ అకౌంట్స్ వస్తున్నారు కాబట్టి నేననేదాన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీనే అంటాను. నా ఫ్యామిలీని అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనే అంటా. నేను అనకూడదు అనుకున్నప్పుడు ఇది అనమాకండి. ఎందుకనాలి? మీరు నా వాయిస్ని ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరు. మీరు ఇంతకన్నా పెట్టుకోండి అబ్బా, పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఏం పర్లా పెట్టుకోండి. మీ పిరికితనం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మా అబ్బాయి ఫోటో పెట్టుకోకపోతే జనం నంబర్ అనేది మీకు అర్థమైపోయింది. సో మా అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. మా అబ్బాయి పత్రికా ప్రకటన ఇచ్చాడంట. ఒకడెవడో వచ్చి చెప్తాడు మా అబ్బాయి చేత ప్రెస్ మీట్లు పెట్టించాలంట. మా అబ్బాయి చేత ఎందుకు పెట్టించాలో చెప్పు నాన్న. ప్రెస్ మీట్లు అసలు మా అబ్బాయికి ఏం సంబంధం ఉంది ఇంట్లో? మీరంటే మీరు చెప్పింది ప్రజలు నమ్మరు కాబట్టి మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకున్నారు. కానీ నేను చెప్పింది నా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను మా అబ్బాయి చేత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్తున్న ప్రతి మాట నిజమే కాబట్టి ప్రెస్ మీట్ల దాకా మా అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. మా అబ్బాయిని నేను ఎందుకు తీసుకురావాలి?
అసలు వాడికి రాజకీయాలకి ఏంటి సంబంధం? మీరు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నమ్మడానికి మా అబ్బాయి నేమో ఫేమో వాడుకుంటున్నారు. నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా, నేను ఎవరి పేర్లు వాడుకోవట్లేదు కదా, నేను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకొచ్చి ఫ్రేమ్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా, ప్రెస్ మీట్లు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా, నమ్మించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. రెండే ట్వీట్స్ తిప్పుతున్నారు. ఏంటంటే భారతీయ సిమెంట్ లో బూడిద కలిపారని పెనాల్టీ కట్టిన భారతీ రెడ్డి గారు కదా, పెనాల్టీలు కట్టలేదా? మీరు హెరిటేజ్ మీద వేయొచ్చు, మీరు మాత్రం నోరు టక 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 మీకు అబద్ధాలు పలుకుతాయి, మీకేమో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందరి మీద ఎంత అవలీలగా అబద్ధం ఆడతారంటే, ఇందాక ఏదో డాన్స్ అండి, నిన్నేదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో లేడీ డాన్స్ వేస్తే రేణుకా జెట్టి నువ్వేనా అని పెడితే, కాదు సారీ బై మిస్టేకన్ భారతీ రెడ్డి అనుకుంటా మర్చిపోయారని పెడితే, దాన్ని కూడా నేనేదో భువనమ్మ గారి పేరు పెట్టానని చెప్పి తీసుకొచ్చి నాకంట నేను నిరుత్సాహంతో భువనమ్మ గారి పేరు పెట్టానంట. నాకేం పనయ్యా మా భువనమ్మ పేరు పెట్టుకోవడానికి? మీరే చెప్తే ప్రజలు నమ్మేస్తారా? చెప్పండి. అంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు ఒక తెనాలి లెటర్ అని చెప్పి తీసుకొచ్చి నమ్మితే ప్రజలు నమ్మేశారు. నా ఫోటో తీసుకొచ్చి పెడితే ప్రజలు నమ్మేశారు అనుకుంటున్నారా? చెప్పు తీసి కొడతారు ప్రజలు ఈసారి ఓట్లు అడగడానికి వెళ్తే. ఒక ఆడపిల్లకే మర్యాద ఇవ్వట్లేదు మీరు, రేపొద్దున మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి, మా పరిస్థితి అయినా ఇంతే బజారుకి లాగుతారు కదా. ఇంత పలుకుబడి ఉండి ఇంత ఉండి మా నాన్న పేరు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, మా నాన్నగారి పేరు నేను ఏదో పాడు చేస్తున్నానని. మీకెందుకు అంత దిగులు? మీరేం బాధపడమాకండి, మా నాన్నగారి పరువు నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా, మీరెవరో ఓపెన్గా వస్తే తెనాల్లోకి వస్తే మాట్లాడుకుందాం, అంతేగాని సోషల్ మీడియాలో ఊరు పేరు తెలియని వాడు నా కొడుకు ఫోటోని అడ్డం పెట్టుకుని వాడు చెప్పే మాటల్ని నిజాయితీగా వాడి ఫోటో కూడా పెట్టుకుని చెప్పుకోలేని వాడు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారా? దాని గురించి నేను ఎంతసేపు నేను మాట్లాడాలా? అవసరమా నాకు? చెప్పండి. సో వ్యవహారం మీద వెళ్తే బాగుంటుంది, ఆడపిల్లల జీవితాల మీద బతుకుల మీద వెళ్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది ఆ పాపం. జగన్మోహన్ రెడ్డికి తగిలి మరి ఆయన పిల్లలకే తగులుతుంది. మరి ఆలోచించుకోండి మీరు చేసే పనులు. మీరు చేసింది ఏదైనా రిఫ్లెక్ట్ జగన్మోహన్ రెడ్డి అవుతుంది అయ్యా, మీ ఇష్టం. సో ఆడపిల్లలు జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి అండ్ కో నుంచి జాగ్రత్త. ఆడపిల్లలకి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల. మీ ఇష్టం చెప్తున్నా. ఏంటో నేనేదో వింటున్నా, ప్రజల్లోకి వస్తాడంట, పాదయాత్రల రూపంలో వస్తాడంట, మళ్ళీ ముద్దులు పెడతాడు, రుద్దులు రుద్దుతాడు. మీ ఇష్టం చెప్తున్నా. ఈసారి గోతులే అందరికీ.